కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి పొన్నూరులో హైడ్రామా నెలకొంది. భార్య పిల్లలతో కలిసి అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేసిన ఆర్మీ జవాన్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని క్యాబిన్పేట నివాసి బండి శ్రీశైలం అస్సాంలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి బండి సురేష్ ఇంటి నుంచి వెళ్లిపోమన్నాడని ఆర్మీ జవాన్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం కావాలంటూ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కుటుంబ సభ్యులతో ధర్నా చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆర్మీ జవాన్ సురేష్ కు సర్ది చెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ప్రతి ఒక్క కుటుంబంలో నడిచే వ్యవహారమేను గొడవలు జరగని ఇల్లంటూ ఉండదు. నేను సంవత్సరం నుంచి మా నాన్న చెబుతా ఉన్నాడు, నువ్వు మా ఇంట్లో ఉండకూడదు, మా ఇంట్లో మా కళ్ళ అన్నాడు. ఒకటే మాట అంటాడు, మా నాన్న ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు, నువ్వు ఎప్పుడైతే సెలవుకి వస్తావో అప్పుడే నీ పిల్లని తీసుకొని రా. ఎప్పుడు నీ సెలవు అయిపోయింది అప్పుడు నీ పిల్లని మీ వాళ్ళ అమ్మ ఇంటి వాళ్ళు పెట్టు, లేదంటే అద్దె తీసుకొని పెట్టేసి. నేను ఎట్ట వదిలి పెడతాను? నేను 10 లక్షలు ఖర్చు పెట్టేది నేను ఇల్లు కట్టాను. నేను కట్టిన ఇంట్లో నేను ఉండకూడదా? దానికి మా నాన్న చెప్పా, ఒక హాల్ ఉంది, పెద్ద బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, అవి నువ్వు వాడుకో నాన్న. చిన్న బెడ్రూమ్ ఉంది, అది నాకు ఇచ్చేసి మా ఆవిడని పెట్టినట్టు పసిపిల్లలు పెట్టిన క్వార్టర్ ఎక్కడ పెట్టింది అదిలో. నా క్వార్టర్స్ లేని ప్లేస్ నేను ఉన్నా అస్సాంలో ఉన్న గౌహటి దగ్గర, అస్సాంలో ఉన్నాను గౌడ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ పక్కన. నా క్వార్టర్స్ అవైలబుల్ ఉంటే నేను పెట్టుకోవడానికి ఇదే ఇక్కడ పెట్టుకోవడానికి నా క్వార్టర్స్ అవైలబుల్ గా లేదు. అందువల్ల ఇప్పుడు మా నాన్నతో మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడితే గొడవ చేసుకుని నేను ఉండడానికి వీలేదు, అది చేయడానికి వీలేదు, ఇది చేయడానికి నేను ఉండాల్సిందే నేను అన్నాను. నువ్వు ఎట్లా ఉండని కూడా వస్తానని చెప్పేసి మా నాన్న అన్నాను నా దగ్గర. ఇది ఎట్లా కుదిరిద్ది? అందుకోసం చెప్పి నా దగ్గర పోలీస్ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నా. కానీ మా నాన్నకి ఇది నోట్ చేసుకోండి, మా నాన్నకి పోలీసుల దగ్గరికి వెళ్తే మా నాన్న అనుమాన సపోర్ట్ చాలా ఉంది. అంటే పోలీసులు రారు, మా నాన్న అనుమాన సపోర్ట్ పోలీసులతో మాట్లాడడానికి చాలా బాగా ఉంది మా నాన్నకి. అందువల్ల నాకెవరు లేరు. నేను ఎక్కడో ఉండేవాడిని, 6 నెలల కోసం లీవ్కి వచ్చేవాడిని. నాకు ఎవరు ఉంటారండి? నా చుట్టాలే నాకు పరిచయం లేదు, సరిగా ఇప్పుడు గుర్తులేవు. నేను నాకు ఎవరైనా సపోర్ట్. అందువల్ల నేను వచ్చి కూర్చున్నాను, నాకు న్యాయం జరగాలి. అట్లాగని చెప్పి మా నాన్న వెళ్ళిపోమని చెప్పి అంటలా, అట్లాగని చెప్పి మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటలా. నాకు మా ఆవిడ ఉండడానికి ఒక చిన్న రూమ్ ఒకటి ఉంది, అది ఫ్రీగా ఉంది. ఆ రూమ్ నాకు ఇచ్చేస్తే మా ఆవిడ అంటూ ఉండి నేను 10 రోజులు లీవ్ నుంచి వెళ్ళిపోతా. ఆ తర్వాత ఆ హాల్ ఉంది, పెద్ద హాల్ ఉంది, ఇల్లు ఉంది, బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, అవి 3 ఆయన వాడుకోమనండి. నాకు మాత్రం మా ఆవిడకు ఒక కిచెన్ మాత్రం ఇవ్వమనండి, ఒక్క బెడ్రూమ్. నా పేరు బండి శ్రీశైలం అండి. నాయకి నేను 7 ఇంజనీర్ రెజిమెంట్ ఎంఈజీ సెంటర్ 7 ఇంజనీర్ రెజిమెంట్ నాది. ఇప్పుడు అస్సాం గౌహటిలో నా సర్వీస్ చేస్తాను. మా నాన్నగారి పేరు బండి సురేష్.